హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది నార్లీ మార్నింగ్ మినీ బ్లాగ్. సండే మండే హాలిడేస్ రావడంతో 2 డేస్ లేట్గా లేసినందుకు మూడో రోజు లేయడానికి మాత్రం చాలా బద్ధకం అనిపిస్తుంది. హాలిడేస్ ఉన్నప్పుడేమో రోజు 5 గంటలకే మెలుకొచ్చేది, మళ్ళీ అస్సలు నిద్ర పట్టేది కాదు. ఈరోజు మాత్రం చీకట్లో లేయాలంటే అస్సలు మెలకు రావట్లేదు. లేచేసరికి టైం 5:50 అయిపోయింది. వామ్మో టైం ఇంత అయిపోయిందా అని చెప్పి లేచి కిచెన్లోకి ఫాస్ట్గా వెళ్ళి వంట చేయడం స్టార్ట్ చేశాను. నేను నైటే మొత్తం అంట్లన్నీ కడిగేసి గ్యాస్ పొయ్యి నీట్గా తుడిచిపెట్టుకున్నందుకు లేస్తానే త్వరగా వంట చేయగలిగాను. గ్యాస్ పొయ్యి కూడా తుడుచుకుంటే అసలు వంట చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వచ్చేది కాదు. నేను ఈరోజు బీన్స్ తాలింపును టమోటా రసం చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ పచ్చడి ప్రిపేర్ చేసేసాను. బీన్స్ ఒడిచి పెట్టాను, అవి పొయ్యి మీద వేసాను. అది బీన్స్ పొయ్యి మీద వేసాక తెలిసింది పప్పుల పొడి అయిపోయింది కదా, మరి పప్పుల పొడి పట్టుకోవాలని మరి పప్పుల పొడి పట్టుకోవడం స్టార్ట్ చేశాను. పప్పుల పొడి వేయకుండా కొబ్బరి పొడి వేస్తే మా ఆయన అస్సలు తినడు. రసం చేసినప్పుడు సాంబార్ చేసినప్పుడు బీన్స్ తాలింపు చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి వేసేదానికంటే పప్పుల పొడితో చేసిందే చాలా బాగుంటుంది. పప్పుల పొడి చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఈ పప్పుల పొడితో చల్లింది చేస్తే అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.